మనం చక్రాలు తయారు చేసుకునే విధానం. ఇప్పుడు మేము పిండి మరేపుకొని తెచ్చుకున్నాము. ఇది శనగపిండి. శనగపిండి జల్లెడ పట్టుకొని జల్లెడ పట్టాలి. శనగపిండి జల్లెడ పట్టినాక బాయిల్ చేసుకోవాలి. ఇలా వస్తుందండి పిండి, శనగపిండి, బియ్య పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి. కలిసిన దాకా కలపాలి. పిండి మొత్తం కలుపుకొని మంచిగా పిండి కలిపినాక కొంచెం కారం వేసుకోవాలి. అంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది అయితే వేసుకోరు. మేమైతే కొంచెం వేసుకుంటున్నాం. మరి చక్రాలు సప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం వేసుకుంటున్నాం. కొంచెం ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాము. ఈ నీళ్ళు ఉప్పు వేస్తే కరగదు కాబట్టి మనం నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకొని నీళ్ళు పోసుకోవాలి. ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు పోసుకున్నాక ఇది వాము చల్లుకోవాలి. ఇలా వాము వేసుకొని, ఎందుకంటే వాము మనకి మంచిగా అరుగుదల అయ్యి మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకని వాము వేసుకుంటాము. ఇంకా అన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకొని ఇంకప్పుడు దీంట్లో మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మనకి సరిపడా మనం ఎలా అయితే చక్కెర ఒత్తితే ఎలా ఉంటుందో అలాగా సరిపడా నీళ్ళు పోసుకొని మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు పోస్తున్నా పిండిలో. ఇప్పుడైతే జింతకలు ఎలా వేస్తారో చూడండి. మా స్టైల్లో ఇలా వేస్తాం మేమైతే. ఒక్కొక్కరు అయితే దాంట్లో బాండీలోనే వేస్తారు రౌండ్గా. ఇదిగో ఇది ఎలా ఉందో చూడండి. ఇలా వేస్తారు మీరు ఎప్పుడన్నా? వేసుంటే కామెంట్ చేయండి. ఇలా అయితే మొత్తం వేసుకొని బాగా వేగినాక ఒక కలర్ వచ్చినాక ఒక కలర్కి వస్తుంది అనమాట. ఇక్కడ పక్కన ఉన్నది అయితే చూడండి జింతిక. అలా వచ్చినాకైతే తీసేసుకోవాలన్నమాట మనం. ఇంతే, ఇలాగే చేసుకోవాలి. ఇంకేమైనా కొత్తగా ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.